This conference will now be recorded. Okay. Sir, good evening to everybody. This is Dr. Kamruddin from Maulana Azad National Urdu University. Really, I'm happy to join with you. అందరూ బాగా అలసిపోయి ఉంటారు సాయంత్రానికి, బోత్ ఫ్యాకల్టీ అండ్ ద స్టూడెంట్స్. ఈ టయానికి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదంటే వర్క్ చేస్తుంటే వర్క్ చేస్తూ కానీ. సో at this moment, I want to share something with you regarding the topic of the title of the topic is the thoughts and designing the destiny. So here now we are coming across with the a great what we say a disastrous and a catastrophic time ever faced by the human beings. So that is pandemic. అందరము ఇంటి దగ్గర స్టూడెంట్స్ దగ్గర నుంచి, కామన్ మ్యాన్ దగ్గర నుంచి, ఫ్యాకల్టీ దగ్గర నుంచి, అండ్ ఎవ్రీబడి దోస్ హూ ఈస్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్, దట్స్ ద హ్యూమన్ బీయింగ్స్ ఎస్పెషల్లీ, దే ఆర్ ఫేసింగ్ they're transforming through a kind of stress, confusion, depression, and all these things. ఇలాంటి పరిస్థితి అనేది ఆ హ్యూమన్ బీయింగ్ కి ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హ్యూమన్ బీయింగ్ కి ఎంత కష్టంగా ఉంటుందనేది మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, caste, region, and all these things. This is really a testing time for the human beings of this planet. So in this context, ఒక చిన్న విషయం, సపోజ్ ఇఫ్ యూ టేక్ ది స్మాల్ ఇష్యూ, ఎ స్మాల్ థింగ్. ఇప్పుడు మనం అందరము వీఆర్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్, వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ by a small RNA, the mutation of the RNAs on this planet, an invisible virus, and which is creating the pandemic of the most intelligent and advanced creature of on this earth, that is a human being. ఒక కంటికి కనపడనటువంటి వైరస్, మైక్రోస్కోపిక్ కూడా అందనటువంటి ఒక వైరస్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుంది అంటే, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి 800 కోట్ల కంటే మోర్ దాన్ 800 crores ఆఫ్ పాపులేషన్ మొత్తాన్ని వణికించి పడేస్తా ఉంది. సో వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ స్మాల్ వైరస్, అండ్ హౌ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ పానిక్, అండ్ హౌ ఇట్ ఈస్ డిజైనింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ యాక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్, దట్ ఈస్ కాల్డ్ ద డెస్టినీ ఆఫ్ అవర్స్ ఆఫ్ ద డెస్టినీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఒక కంటికి కనపడినటువంటి ఒక ఫోర్స్, ఒక ఎనర్జీ మన మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసి పడేస్తా ఉంది. 800 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్లానెట్ మొత్తాన్ని కూడా. సీ దట్ హౌ డు యూ డిఫైన్ ఇట్? మనం దీన్ని ఎలా డిఫైన్ చేయగలము, దీన్ని ఎలా అర్థం చేసుకోగలము, దీన్ని ఎలా అధిగమించగలము, దీనికి ఉన్నటువంటి మనకు టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా వీటిని మనం అధిగమించడానికి, అటువంటి నాలెడ్జ్ మనకి ఏమైనా అందుబాటులో ఉందా అనేది దట్ ఈస్ ద వాట్ ఇస్ ద ఇష్యూ, టాపిక్ ఆఫ్ ది డే. మనము సపోజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉన్నటువంటి కండిషన్స్ తీసుకొని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఉదయం లేచిన దగ్గర నుంచి గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా మన మైండ్ కానీ, లేదంటే మన డిస్కషన్స్ కానీ, మన ఆలోచనలు ఎస్పెషల్లీ మన థాట్స్ కానీ ఎప్పుడు ఒకే ఇష్యూని కంటిన్యూస్గా ఇంటరాక్ట్ అవుతూ వస్తూ ఉన్నాయి. దట్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ది నెగిటివ్ మెసేజెస్. అక్కడ అలా జరిగింది, ఆ దేశంలో ఇలా జరిగింది, ఈ దేశంలో ఇంతమంది పాండమిక్ అయ్యారు, ఈ దేశంలో ఇంతమంది ఇదయ్యారు. మనకు వీఆర్ కంటిన్యూస్లీ ఎక్స్పోజింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ టు ది నెగిటివ్ థాట్స్ కంటిన్యూస్లీ. ఏం జరుగుతుంది అసలు, ఎలా క్రియేట్ అవుతుంది, హౌ డూ దిస్ నెగిటివ్ ఎనర్జీస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద వరల్డ్? సపోజ్
దిస్ ఇస్ ద మనలో ఉన్నటువంటి cells inside this is nothing but the virus is nothing but it is the replica of the human being. అది చాలా వినడానికి చాలా ఇదిగా ఉంటుంది కానీ మన సెల్లో నుంచి తయారైనటువంటి అంటే టాక్సిక్స్ బయటకు వచ్చి తయారైనటువంటి రిజల్టే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి వైరస్. ఆర్ఎన్ఏ ఫామ్ కానివ్వండి, అది మ్యుటేషన్ అవ్వటం కానివ్వండి, నేచర్లో అంత ఫాస్ట్గా అంటే హ్యూమన్ థాట్ కానీ ఫిజిక్స్లో మనం చెప్పుకున్నటువంటి లైట్ కానీ సౌండ్ కంటే వేగంగా కూడా దానికంటే మన ఊహకు అందిన దానికంటే వేగంగా పాస్ అవుతుంది. సో దెర్ ఈస్ సమ్ ఎనర్జీ బిహైండ్ దట్ అండ్ వీ కుడ్ నాట్ డిఫైన్ ఇట్, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ నాట్ it's not it could not be understood by the it could not be understood by the human intelligence and human intellectual. So that is a big issue. Second thing is మనం అనుకుంటూ ఉంటాం, ఎస్పెషల్లీ ద స్టూడెంట్స్ అండ్ దేర్ ఆర్ ద ఫ్యాకల్టీ అండ్ దేర్ ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎవ్రీ డే మనం చాలా విషయాల్ని థింక్ చేస్తూ ఉంటాము, ఇలా చేయాలి, లేకపోతే ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇది సాధిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి అండ్ ఈవినింగ్ నిద్రపోయేదాకా అండ్ వీ కమ్ అక్రాస్ విత్ ద సో మెనీ పీపుల్, we come across with the so many situation. This eyeball, that is the retina pixels, ఈ మెగా పిక్సెల్ కెమెరా ఎన్ని ఇమేజెస్ ని క్యాచ్ చేస్తుంది అంటే అన్ని ఇమేజెస్ ని, కొన్ని లక్షల ఇమేజెస్ ని ఎవ్రీడే క్యాచ్ చేసి సార్ట్ అవుట్ చేసేసి బ్రెయిన్ లో స్టోర్ చేసేసి బ్రెయిన్ నుంచి దాన్ని ఎక్కడికి పాస్ చేస్తుంది అంటే దెర్ ఇస్ ద బిగ్ హార్డ్ డిస్క్ దట్ ఈస్ కాల్డ్ ద హార్ట్. ఈ పెద్ద హార్డ్ డిస్క్ మనకు బాడీలో ఉన్నటువంటిది మైండ్ తర్వాత అంత పెద్ద హార్డ్ డిస్క్ ప్రాసెస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి స్టోర్ అయిపోతూ ఉంటుందంటే దిస్ ఇస్ ద రీసెంట్ సైంటిస్ట్ ఆల్సో రివీలింగ్ ద గ్రేట్ ట్రూత్స్ దట్ ఈస్ ఇట్ ఈస్ గెటింగ్ స్టోర్డ్ ఎట్ ద హార్ట్ ప్లేస్, హార్ట్ రీజియన్ అని చెప్పేసి అంటాం. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ హౌ డస్ దీస్ థాట్స్, డస్ అవర్ థాట్స్, డూ అవర్ థాట్స్ హ్యాస్ ది క్యాపబిలిటీ టు డిటర్మిన్ అవర్ ఫ్యూచర్? మనము ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి లేదంటే మనము మన యొక్క ఆలోచనలే మన ఫ్యూచర్ని నిర్ణయిస్తాయా? లేదంటే మన యొక్క ఆలోచనలే మన యొక్క విధిని కానీ లేదంటే తలరాతని నిర్ణయిస్తాయా అంటే చాలా వరకు మనం అవుననే చెప్పచ్చు. ఎందుకంటే మనము అంటే ఆలోచన అంటే ఏంటి? ఐ లైక్ సంథింగ్, ఐ డిస్లైక్ సంథింగ్. ఐ లైక్ పర్సన్ ఏ, ఐ డిస్లైక్ పర్సన్ బి. I like a big car, I dislike a big car. I am happy with somebody, I am unhappy with something. I like some situations, I do not like some situations. And I like to interact with the people, I do not like to interact with the people. Somebody likes the money, somebody does not like the money. These all are the what we say that the expressions of our thought. These all are nothing but the expressions of our thought. So our destiny, our fate is determined by our thought. That is called the way we are making the thoughts. This is 100% proved. And each and every thought, it is generated by you. It is generated by us, is equally powerful as an atomic bomb. Example, మీరు ఒక్కసారి మనం గమనిస్తూ ఉన్నట్టయితే సడన్ గా మనము ఏదో హ్యాపీ మూడ్ లో వెళ్తూ ఉంటాము. సడన్ గా మనకు ఒక పాము కనపడుతుంది. పాము కనపడంగానే విపరీతమైనటువంటి భయం వేస్తుంది. జస్ట్ గమనించండి ఒకసారి, ఆ ఆలోచన అది మనల్ని హింసిస్తుంది లేదంటే మనకి అది ప్రమాదకరమైనది అనగానే ఆ ఒక్క థాట్ జనరేట్ చేసిన థాట్ బాడీ మొత్తాన్ని కూడా షివర్ అయ్యేటట్టు చేస్తాం. దట్ ఈస్ ద ఎనర్జీ దట్ ఈస్ పాస్డ్ బై ఏ సెకండ్ ఆఫ్ ది థాట్. ఒక సెకండ్ 1/4 ఆఫ్ ద సెకండ్ లో జరిగినటువంటి ఒక చిన్న సిచ్యువేషన్ మన బాడీ మొత్తాన్ని ఎనర్జీ ఫీల్డ్ లోకి, ఎనర్జీ బాడీలోకి మొత్తం ఎనర్జీకి సప్లై చేసి పడేస్తాం. సిమిలర్ గా ఆ రకంగా ఎవ్రీడే మనం చూస్తూ వచ్చినట్లయితే సో మెనీ థింగ్స్, సో మెనీ థాట్స్ వీ జనరేటెడ్, స్లోలీ ఇట్ గాట్ స్టోర్డ్. ఒక కంప్యూటర్ అయితే హార్డ్ డిస్క్ లోకి ఎలా అయితే స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉంటుందో మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, అలాగే మనము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంటరాక్ట్ అయినటువంటి పీపుల్ కానీ, చేసినటువంటి ఆలోచనలు కానీ, సిచ్యుయేషన్స్ కానీ, అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్
these thoughts are generated in mind, and it is slowly surpassed from the mind to the heart, and from there to every cell of our body. మన శరీరములో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా దానికి సంబంధించి ఒక మెమరీ సిస్టమ్ ఉంది. Every cell. Then approximately, as per the scientists, there are 70 trillions of the cells. 70 trillions of the cells. This every thought, every second లో మనం ఆలోచిస్తున్నటువంటి చేసినటువంటి ఒక ఆలోచన ఇది బాగుంది. It takes it disseminates a lot of energy and it supplies to entire body. అలాగే ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది అనుకున్నప్పుడు కూడా దాని నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ ఇది మొత్తం కూడా బాడీకి సప్లై చేసేస్తా ఉంటుంది. సో దిస్ ఇస్ ద పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఇస్ ద థాట్ ఇన్ టు అవర్ సిస్టమ్. If because we know everything, we know how the electricity can be generated, we know that how a computer will work, we know that if errors and the bugs comes in the computer and how to tackle with it and how to debug it, but very little we know that what we are, very little we know that what are the things that are making us, what are the things that are making our system to be run. మనము ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనకు తెలుసు, ఎన్నో విషయాల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. కంప్యూటర్స్ ని కంట్రోల్ చేయగలుగుతాం, పెద్ద పెద్ద జనరేటర్స్ ని కంట్రోల్ చేయగలుగుతాం, న్యూక్లియర్ పవర్ ని కంట్రోల్ చేయగలుగుతాం, సో మెనీ థింగ్స్ ని కంట్రోల్ చేయగలుగుతాము. కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము. మనల్ని ఏం కంట్రోల్ చేస్తూ ఉంటుందంటే మన ఆలోచన, దట్స్ ద థాట్ ని ఏం కంట్రోల్ చేస్తుంది అంటే మనము కొన్ని సంవత్సరాలుగా జనరేట్ చేసుకున్నటువంటి క్యాచ్ ఫైల్స్ వాట్సాప్ లో కానీ లేదా దీంట్లో కానీ వచ్చేటువంటి చెత్తా చెదారం మొత్తం కూడా పోగేసుకొని లోపల పెట్టేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మన థాట్స్ అన్నిటికీ అవసరమైనటువంటి సోర్స్ దాని నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది వితౌట్ అవర్ నాలెడ్జ్. Without our knowledge, this creates our moods. Without our knowledge, this determines our moods. Without our knowledge, and even though we want to do something, we could not able to do. Without our knowledge, this scrap and which created in our cell of our body will create a lot of disturbance in our mind, which is a causing factor of stress and depression and all these things. మనకున్నటువంటి మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఈ ఇంటర్నల్ డేటాబేస్ మొత్తం అన్నెసెసరీ ఇష్యూస్ తో ఫామ్ అయినటువంటి డేటాబేస్ మొత్తం కూడా మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా దాన్ని బయటికి తీయలేక ఎంతో సతమతం అయిపోతూ ఉంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఫ్యూ మినిట్స్ లో మనము ఇది కంక్లూడ్ చేద్దాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సపోజ్ ఎర్లీ మార్నింగ్ లేచి చూడండి అండ్ యూ ఫీల్ ఎఫ్రెష్, అండ్ ఆఫ్టర్ దట్ ఎఫ్రెష్ మీన్స్ దట్ ఈస్ ద ఎనర్జీ సిస్టమ్ మన బాడీలో చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆఫ్టర్నూన్కి వచ్చేసేటప్పటికి ఎనర్జీ సిస్టమ్ డైల్యూట్ అవటం మొదలు పెడుతూ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసేటప్పటికి ఎనర్జీ సిస్టమ్ ఆల్మోస్ట్ ఆల్ డిప్లీషన్ స్టేజ్కి వచ్చేస్తుంది, కంప్లీట్ గా డౌన్ అయిపోతూ ఉంటుంది, చాలా తక్కువగా పనిచేయటం మొదలు పెడతా ఉంటుంది. దానికి అనుగుణంగా మన బ్రీతింగ్ ప్రాసెస్ లో చేంజ్ వస్తూ ఉంటుంది. మన బ్రీతింగ్ ప్రాసెస్ లో మన బ్రీతింగ్ అనేది ఎలా మారుతూ ఉంటుందో ఒకసారి గమనించండి. శ్వాస తీసుకుంటూ ఉంటాం కదా, శ్వాస తీసుకోవట్లేదంటే వాడు ఇక ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే. కానీ కంటిన్యూస్ గా మనం శ్వాస తీసుకుంటూనే ఉంటాము. ఆ శ్వాస అనేది మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది అంటే దట్ ఈస్ ద ప్రకృతి నుంచి ఆక్సిజన్ O2 అని చెప్పేసి ప్రకృతి నుంచి మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం. శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే మార్నింగ్ దగ్గర నుంచి ఈవినింగ్ దాకా అట్లీస్ట్ ప్రతి గంటన్నరకు ఒకసారి శ్వాస అనేది తన రూట్ మార్చుకుంటూ ఉంటుంది. రూట్ మార్చుకోవటం అంటే మనము రైట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస గంటన్నర సేపు నడుస్తూ ఉంటుంది, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస గంట సేపు నడుస్తూ ఉంటుంది. రైట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస గంటన్నర సేపు నడుస్తూ ఉంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి మనకు శ్వాస నడుస్తున్నప్పుడు రైట్ నాస్ట్రిల్ నడుస్తూ ఉంటుంది. ఈ కుడి ముక్కు నుంచి ఎడమ ముక్కుకి, ఎడమ ముక్కు నుంచి కుడి ముక్కు వైపుకి శ్వాస మరలేటప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు మధ్యలో కొన్ని సెకండ్స్ పాటు మధ్యలో శ్వాస నడుస్తుంది. దాన్ని సుషుమ్న నాడి అంటాం. చాలా సైలెంట్ గా క్వైట్ గా ఉంటుంది కొన్ని సెకండ్స్ మనకు. అంటే ఇక్కడ బీయింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీగా ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకోదలుచుకుంది ఏంటంటే
పొద్దున్న 6 గంటలకి 5:30కి స్టార్ట్ అయినటువంటి ప్రకృతిలో జరిగేటువంటి చలనాలన్నీ కూడా, ప్రకృతిలో జరిగేటువంటి మార్పులన్నిటిని కూడా మన శ్వాసను నిర్ణయిస్తా ఉంటే, మన శ్వాస మన బ్రెయిన్ని, హార్ట్ని నిర్ణయిస్తా ఉంటే, ఇవి అన్నీ కూడా మన యొక్క మూడ్స్ని, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, బిహేవియర్స్ని, యాక్షన్స్ని డిసైడ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. సింపుల్ ప్రాసెస్. If you want to make whatever you want, if you change your breathing process, you can control your thought process. When you can control your thought process and you can act in the way the way you want to, and when you act in the way you want to act, automatically your future course of action is determined in the present. That is called the destiny. మనము ఏం చేయాలనుకున్నామో అది చేయటం కోసము మనలో నడుస్తున్నటువంటి శ్వాసప్రాసని కొంత మార్పులోకి తీసుకొచ్చినట్లయితే, మనము ఎలా పని చేయాలో అలా పని చేయించడం అనేది దానికి అలవాటు పడిపోయినప్పుడు, మనం ఏం చేయాలనుకున్నామో దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళగలుగుతాము. ఏం చేయాలనుకున్నామో దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళగలిగినప్పుడు మన యాక్షన్స్ అండ్ బిహేవియర్స్ ఒక కరెక్ట్ పాత్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక యాక్షన్స్ పాత్లోకి వెళ్ళిపోతూ ఉంటే, ఇవాళ రైట్ యాక్షన్ అండ్ ఫ్యూచర్లో మన ఫేట్ని డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద డెస్టినీ. ఇవాళ వేసేటువంటి ప్రతి పునాది ఆలోచనకి డెస్టినీ. సో యూ కెన్ కంట్రోల్ ద బిగ్ మెషిన్స్, యూ కెన్ కంట్రోల్ ద satellites from here in your laboratory, and you can create the artificial intelligence, but we are failing to create to control our mind and to direct and regulate our what we say that natural process of living, natural process of living. మనం సాధారణంగా జీవించడానికి అవసరమైనటువంటి శక్తిని, స్ట్రెస్ని దూరం చేసి, డిప్రెషన్ని దూరం చేసేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ, మనకు ప్రకృతికి మధ్య నడుస్తున్నటువంటి అనుసంధానమైనటువంటి ఈ ఎనర్జీని ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్లో నడిపి మనకు కావాల్సినటువంటి విధానంలో మనం జీవించటం, కావాల్సింది సాధించడానికి అవసరమైనటువంటి శక్తియుక్తుల్ని మనలో మనం ఎలా పొందాలి, మనలో మనం ఎలా రెగ్యులేట్ చేసుకోవాలని తెలియకపోవటమే ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ అవర్ సెల్ఫ్ అంటాం. Then automatically our thoughts control us, our mind control us. We do not know how to control our mind. We know everything of how to play the cricket and watch the cricket. We know that how to operate the big machines. We know how to drive the flights and all these things, but we do not know how to drive our human systems and our human mind. Because the basic drawback as a faculty for the last 20 years, what I observed that we are getting every skill of the profession, but we are missing something else in our life. Is we are missing a skill, that is how to drive ourselves and make ourselves control and design our own destiny. సో ఈ విధానాలన్నీ మనం ఎక్కడో మిస్ అయిపోయాం నేర్చుకోవటం. ఇటువంటి విధానాల్ని మనము ఎలా చేయగలుగుతాము? ఈ థాట్ ప్రాసెస్ని ఎలా రెగ్యులేట్ చేయగలుగుతాము? ఏం జరుగుతుంది అసలు మన లోపల అంటే, ఒక విషయాన్ని చూసిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ యూ హ్యావ్ సీన్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్, యూ హ్యావ్ సీన్ ఏ బ్యూటిఫుల్ కార్. ఫస్ట్ మనకు ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది లోపల, ఓ వాట్ ఏ గ్రేట్ కార్ అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ ఆ ఫీల్లో నుంచి మాకు ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ అంటే ఏంటి అంటే, దాని మీద ఒక అటాచ్మెంట్, ఓ ఈ కార్ నా దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఆ ఎమోషన్లో ఎంత బలంగా ఏర్పడితే అంత బలంగా దాంట్లో నుంచి వచ్చేది ఒక ఆలోచన. ఆ ఆలోచన ఎలా డిఫైన్ చేయొచ్చు? ఈ కార్ని నేను ఎలా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. ఈ కార్ని ఎలా సొంతం చేసుకోవాలనే ఆలోచన నుంచి మన యొక్క బిహేవియర్ ఫామ్ అయిపోతుంది. రాత్రి పగలు కష్టపడాలి అని చెప్పి ఆ బిహేవియర్ నుంచి కష్టపడటం అనేటువంటి చేసేదాన్ని ఏమని చెప్తామంటే యాక్షన్ అని చెప్పేసి అంటాం. అంటే దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం. చూసారు కదా నేను చెప్పినటువంటి సీక్వెన్స్. యువర్ ఫీలింగ్స్ విల్ లీడ్ టు ది ఎమోషన్స్, ఎమోషన్స్ విల్ ఫార్మ్ ది థాట్స్, thoughts will form your behavior will lead to your actions will lead to your destiny. మనం చేసేటువంటి ప్రతి పని కూడా పాజిటివా నెగిటివా అనేది మనకు దాని యొక్క ఇంప్రెషన్ తిరిగి మన మీదే పడుతూ ఉంటుంది. అది తిరిగి మన మీదే ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఆ తిరిగి మన మీద ప్రభావితం చేస్తూ వచ్చినప్పుడు దాన్ని మనం ఏమని చెప్తామంటే ఇట్ విల్ లీడ్ టు it is a causative factor of the designing our destiny. Destiny means it is nothing but determining the future course of action, what will to be happen, and today is called the destiny. పెద్ద
పురాణాల సంబంధించినటువంటి డిస్కషన్స్ డెఫినేషన్స్ మనకు అవసరం. సింపుల్ లైన్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ దిస్ వాట్ ఐ అండర్స్టాండ్ త్రూ మై గురూస్ and what I understand by through this masters is this is the destiny. So if don't we have the capability to change the route of our feelings, emotions, thoughts, behaviors and actions according to our needs, according to in a right direction, means we have. But most of the things is we do not know how to make it. But here there is a streamlined method is there is a streamlined toolkit is available to us in the form of the heartfulness. There 3 to 4 tools are given. One tool is the meditation. What is the meditation? Which regulates your brain process where your thoughts are generated. And another process is that is what we say that cleaning process. What does it mean? సపోజ్ ఒక చిన్న టీ మరక పడింది అనుకోండి, మనం చొక్కా మీద వేసి రుద్దేస్తా ఉంటాం అది పోయేదాకా. ఒక స్టీల్ మీద ఒక గోడ మీద మంచిగా కట్టుకున్న ఇంటి మీద ఏదన్నా చిన్న మరక పడింది అనుకోండి, దాన్ని కడిగేస్తా ఉంటాం. We do have a lot of what we say that emotions and emotionally we are attached to these things to clean up because చాలా అందంగా కనపడాలి ఇవన్నీ అనుకుంటా ఉంటాం. బట్ వెన్ వీ సీ ఇన్సైడ్ ఆఫ్ ఇట్, మనము రోజు కలెక్ట్ చేసినటువంటి క్యాచ్ ఫైల్స్ కానీ, చెత్త కానీ, చదారం కానీ, థాట్స్ అన్ని కూడా మన లోపల జనరేట్ అయిపోతూ ఉంటాయి. మనం ఎంత మంచిగా ఆలోచించాలి, మంచిగా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అనుకున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఇవన్నీ కూడా సోర్స్ గా పనిచేస్తూ మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. సో రిమూవల్ ఆఫ్ దీస్ ఇంప్రెషన్స్, unnecessary thoughts, what we call it, unnecessary thoughts, unnecessary tendencies, unnecessary things, unnecessary issues, మనలో ఫామ్ అయిపోయినటువంటి వీటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి యూజ్ చేసే అనదర్ టూల్ ఇస్ కాల్డ్ ద క్లీనింగ్. ఓకే, అండ్ వీఆర్ రిటైరింగ్ టు ద బెడ్ at the evening, but we feel that everybody is energyless during the time of the evening. So we want to make ourselves to be continuously energized ourselves. సో మీరు ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ జనరేట్ అవుతుంది. ఏమని జనరేట్ అవుతుందంటే, ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇప్పుడు అంత ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది? టైడల్, కంటికి కనపడినటువంటి మనము గాలి నుంచి ఎనర్జీ జనరేట్ చేస్తున్నాము, అండ్ థర్మల్ ఎనర్జీ జనరేట్ చేస్తా ఉన్నాము, అండ్ అట్ ద సేమ్ టైమ్ హైడల్ ఎనర్జీ జనరేట్ చేస్తున్నాము. You are converting the unavailable energies and available resources into energy and utilizing the way which you want. మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటిని కన్వర్ట్ చేసి మనకు అవసరమైనటువంటి ఫామ్ లో దాన్ని యూస్ చేస్తూ ఉన్నాము. సిమిలర్లీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ ఇన్ ద యూనివర్స్ అండ్ వీఆర్ టేకింగ్ into ourself through the form of regeneration. It is called the regeneration, prayer and whatever it might be. Through that we are that energy we are converting into for the sake of well-being of us in all the forms of spiritual form, social form or intellectual form. ఈ ఫార్మ్స్ అన్నిటిని చేసుకోవటము ఆ ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో these all are the tools to make ourselves transform. This transformation will lead to the determination of our future course of the action, that is called the destiny. This is a connectivity, and through this this is a toolkit that is available to this modern human being with a simple spending of 1.5 hour per day. Morning half an hour, evening half an hour, last at the bedtime, and 10 to 15 minutes. And if we spend the 15 minutes of the time, and the entire system of these things will get it changed. I'm not saying it from the books. This is the transformation which I experienced as a faculty member. Just I am sharing with you all these things, and I experimented it on myself, on my students, on my colleagues, on my family members. And after examining these results and the changes, the positive changes which I observed among these people, then I started sharing these ideas among the most of my student community and the faculty community and so many people. So thank you very much for being with you for this time, and this is the time to make the meditation. Probably I reach to you within this short span of the time. Thank you. Let us till 5:50, till I say that's all. Till I say that's all, and let us go for the meditation, and after that we will have some Q&A for 10 minutes. So I'll start with
a small suggestions of the relaxation techniques. After that, I'll say that start meditation, and at the end that I'll say that's all. Then you slowly open your eyes, and please spend the 2 to 3 minutes on yourself, without without operating cell phone or anything. Examine what changes that are happening per 30 minutes you spend for the sake of the meditation. It is my humble request, because you are highly educated people in the society. So an educated person is one, and who is to have the keen observation, the changes that are taking place not only outside in the society, but at the same time, not only in the society, but at the same side inside of him. Now we are applying these tools on yourself, not others, on yourself. So examine after applying this tool, what is happening, what kind of change I am receiving. That observation is very important to empower yourself and energize yourself for the sake of the further continuation of these things. Thank you very much. Let us start with the relaxation. Please gently close your eyes and sit in your chairs or wherever you are very comfortably. And please follow my suggestions and absorb it. Please, you are getting energy from Mother Earth through your feet, through your feet. Now your feet are relaxed. Your ankles are relaxed, and your calf muscles are relaxed. Your knees are relaxed. Your thigh muscles are slowly getting relaxed. Your buttocks are relaxed. Your waist and abdomen muscles are getting slowly relaxed. Your spinal cord and back is getting relaxed. Your body, your heart region is relaxed. Your shoulders are relaxed. Your hands, fingers are relaxed. Your neck muscles are relaxed. Your chin, nose, ears, foreheads is relaxed. And every part of your body, every inch of your body is getting relaxed. It is very light. So thinking and give a small suggestion that there is a divine light in your heart. Just it is a supposition, not there is a light. It is a supposition which is attracting you towards it. And with that thought, please start meditation till I say that that's all. Please
close your eyes.
That's all. Please gently and slowly open your eyes and observe into your heart and inside of yourself what is happening. Sir, there is a question: how to intensify our meditation practices? See, sir, here, suppose uh, this is Rajesh, which is asked, and I'm answering it. So, what we need is discipline. Discipline here in the present context, discipline means that is the mental discipline, psychological discipline. అంటే సైకలాజికల్ డిసిప్లిన్ అనేది ఏంటంటాము అంటే మనకు బాగా ఉత్సాహంగా ఉన్న రోజు బాగా వర్క్ చేస్తాము, నిరుత్సాహంగా ఉన్న రోజు అసలు ఏం పని చేయకుండా ఉంటాము. ఏదో మోటివేట్ అవుతాము, ఇన్స్పైర్ అవుతాము. ఆ రోజు సాయంత్రం డిసైడ్ చేసుకుంటాము, రేపటి నుంచి చూసావా ఈ రోజు రాత్రి నుంచి మనం ఎక్సలెంట్ గా పని చేయాలనుకుంటాము. నెక్స్ట్ డే 10 గంటలు పని చేస్తాము, నెక్స్ట్ డే 5 గంటలు పని చేస్తాము, నెక్స్ట్ డే 2 గంటలు పని చేస్తాము, 4వ రోజు ఆపేస్తాం. దిస్ హ్యాపెన్స్ ఇన్ ద 95% ఆఫ్ ద పీపుల్. What happens here is this happens in practice of meditation also. ఫస్ట్ విన్నప్పుడు చేయాలని ఉంటుంది, బట్ ఇక్కడ సైకలాజికల్ డిసిప్లిన్ అంటే ఏంటి అంటే వీ హ్యావ్ టు సెట్ ఏ పర్టికులర్ టైం. అంటే మన దగ్గర ఎంత ఎనర్జీ ఉంటుందంటే, ఎస్పెషల్లీ యూత్ లైక్ యూ, ఆ ఏజ్ లో ఎంత ఎనర్జీ ఉంటుందంటే వాట్ ఎవర్ విల్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ ద మైండ్, యూ కెన్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్ ఇఫ్ యూ ఫాలో ద ప్రాపర్ మీన్స్. నేను మీకు ఎవరిదో ఎగ్జాంపుల్ చూపించి చెప్పట్లేదు, చూడండి ఆయన ఎంత గొప్పవాడయ్యాడు, లేదంటే ఇంత పెద్ద క్రికెటర్ అయ్యాడు, ఇంత పెద్ద స్టార్ అయ్యాడు, ఇంత పెద్ద బిజినెస్ మెన్ అయ్యాడు అని చెప్పేసి వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ నేను చెప్పట్లేదు. బికాస్ యూ హ్యావ్ దట్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎవ్రీబడి ఈస్ గివెన్ దట్ పొటెన్షియల్ ఎనర్జీ. వీళ్ళందరూ ఎందుకు ఫార్వర్డ్ అవుతారు, అడ్వాన్స్ అవుతారు? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సక్సెస్ అండ్ ద ఫెయిలియర్, ఈ రెండు ఉండవు. ఫెయిలియర్స్ అండ్ సక్సెస్ అనేవి రెండు ఉండవు. దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాము అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన మీద అంటే మనము దాన్ని ఎంత క్రమశిక్షణగా డిసిప్లిన్ గా ముందుకు తీసుకెళ్తామో అంత ముందుకు వెళ్ళిపోతాము. కొంత ఆగిపోతాము, కొంతమంది కొంచెం ముందుకు వెళ్తారు, ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్తారు వాళ్ళు అనుకున్నటువంటి రంగాల్లో. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు డూ దీస్ థింగ్స్, ఒక క్రమశిక్షణ అంటే మార్నింగ్ లేచినప్పుడు మెడిటేషన్ ప్రాసెస్,
అండ్ దానికి ముందు అంటే మీకు ఇంత ముందు ప్రీవియస్ 3 సెషన్స్ లో చెప్పుంటారు, మనం రిపీట్ చేయట్లేదు. అలాగే 10 మినిట్స్ టైం మెడిటేషన్, ఆ తర్వాత 1 అవర్ మెడిటేషన్ ఒక టైం ఇన్ బిట్వీన్ ఒక టైం. ఎస్పెషల్లీ ఐ సజెస్ట్ దట్ బిఫోర్ ద సన్ రైజింగ్, 6 గంటలకి ముందు అయితే చాలా కోరిలేట్ అవుతూ ఉంటుంది మన మైండ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈవినింగ్ క్లీనింగ్ ప్రాసెస్ ఆఫ్టర్ యువర్ వర్క్ ఈజ్ ఓవర్. And again, if you have the energy and do the 15 to minutes to half an hour meditation, then you go for a 9 o'clock. There is a simple 10 minutes group meditation is there across the globe. And then you go for the bedtime prayer. It's first if you start it, and gradually it is intensified. So there is a lot of vibrations. The exchange of vibrations will take place between you and nature. ఎందుకంటే దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉంటాం అంతే, ఒక దారిని ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఒక పిచ్ ని రెడీ చేస్తుంటాం కదా, క్రికెట్ ఆడటానికి ఎంతో నీట్ గా తయారు చేస్తాం. చేయడానికి ముందు అక్కడ ఏముండదు, గుంతలు పడి ఉంటుంది. మట్టి పోసి చదును చేసి రైట్ చేసి స్ట్రైట్ చేసి మొదలు పెడతాం. సిమిలర్ థింగ్ విల్ హ్యాపెన్. మనం స్టార్ట్ చేసినప్పుడు అంతా కన్ఫ్యూజన్ గా గందరగోళంగా ఉంటుంది, ఎటు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలియదు. వైల్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ డూయింగ్ ఆటోమేటికలీ ఇంటెన్సిఫికేషన్ అండ్ రిజల్ట్స్ అనేవి మనకు రావటం మొదలు పెడుతూ ఉంటుంది. దీనికోసము ఇక్కడ ఉన్నటువంటి ఆల్ మై బిలవ్డ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఐ లవ్ మై స్టూడెంట్స్ అందరికి నేను చేసేటువంటి ఒక సజెషన్, అలాగే నా రిక్వెస్ట్ కూడా ఏంటి అంటే, 3 months 90 days is not a big time in the life to change and transform our life in all dimensions. ఈ 3 months ఒక క్రమశిక్షణతో మీరు చేస్తూ వచ్చినట్లయితే ఈ ప్రాసెస్ ని జస్ట్ సింపుల్ దిస్ టెక్నిక్స్ ని మీ మీద మీరు అప్లై చేసుకొని ఒక చిన్న నోట్బుక్ రాసుకొని, మీరు ల్యాబ్స్ లో అయితే ఎలా ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ రాసి రికార్డ్స్ మీ సార్స్ కి సబ్మిట్ చేసి ఇంటర్నల్ మార్క్స్ తీసుకొని వైవా చేసుకుంటూ ఉంటారో, మీ వైవా మీరు చేసుకోండి. మీ మీద మీరు ఇంటర్నల్ ప్రాక్టీస్ కి ఒక చిన్న బుక్ పెట్టేసి 3 months ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ అనుకోండి. ఆ నోటింగ్స్ జరుగుతున్నటువంటి మార్పులన్నీ రాసుకోండి. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మీరు ఎప్పుడు మెడిటేషన్ కూర్చున్నారు, టైం వేసుకోండి, డేట్ వేసుకోండి. ఈ 15 days తర్వాత వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. 1 month తర్వాత మళ్ళీ 1 month ఏం జరిగిందో చెక్ చేసుకోండి. డెఫినెట్లీ ఐ సే దట్ దర్ ఇస్ ద ట్రెమెండస్ చేంజ్ ఇన్ ఆల్ ది సిస్టమ్స్ వుడ్ యూ అబ్జర్వ్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద 3 months. ఆ తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీరు అన్ని చేసేసుకుంటూ పోతూ ఉంటారు. దిస్ ఇస్ ద వన్ ఆస్పెక్ట్. అండ్ అనదర్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ Yugandhari. You told about the breathing process which allows us to change our thoughts. Can you please tell a bit more how to breathe in order to stay focused on work we plan to do అని చెప్పేసి అన్నారు. ఇక్కడ 2 aspects ఉంటాయమ్మా. నేను ఇందాక 3 టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. మెడిటేషన్, నేను ఇప్పుడు దీనికి ముందు బాబు రాజేష్ అడిగిన దానికి చెప్పాను, ఒక 3 months చేసి చూడండి అని చెప్పేసి. చాలా మంది బ్రీతింగ్ అంటే ఏమనుకుంటూ ఉంటాము అంటే ప్రాణాయామ చేయడం అనుకుంటాం. అంటే అనులోమ వినులోమ ప్రాణాయామము, భస్త్రికా ప్రాణాయామము, శీతలీకరణ ప్రాణాయామము, లేకపోతే భ్రమరి ప్రాణాయామము. ఈ ప్రాణాయామాలు దట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్. That is called an exercise to make ourselves lungs or respiratory system ని కానీ, లేదా అంటే మనకు ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ ని కానీ, నర్వస్ సిస్టమ్ ని కానీ స్ట్రెంగ్త్ చేయడం కోసం, స్ట్రాంగ్ గా మార్చుకోవడం కోసం, బెస్ట్ ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం we follow that exercise. ఇక్కడ ఏం జరుగుతుందంటేనమ్మా, ఆ బ్రీతింగ్ ప్రాసెస్ లో ఎలా మార్పులు వస్తూ ఉంటాయి అంటే, జస్ట్ యూ సిట్ ఫర్ ద మెడిటేషన్. నేను చెప్తున్నటువంటిది మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకొని, నేను మీకు ఫోన్ నెంబర్ దాంట్లో టైప్ చేశాను, అలాగే నా మెయిల్ ఐడి కూడా ఎవరికైనా ఇస్తాను. జస్ట్ మీరు 3 days, మినిమం 3 days, మాక్సిమం 11 days కూర్చొని మీరు గమనిస్తూ ఉన్నట్లయితే, బిఫోర్ మెడిటేషన్ కి ముందు మీ బ్రీతింగ్ ప్రాసెస్ ఎలా నడుస్తూ ఉంది అనేది ఒక్కసారి అబ్జర్వేషన్ చేసుకుని, ఒక లైన్ నోట్ చేసుకొని, మెడిటేషన్ కి కూర్చున్న తర్వాత మీరు అయిపోయిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి మార్పులు ఏం జరిగినాయి అనేది ఒక చిన్న గమనిక చేసి చూడండి. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ హియర్. ఆటోమేటికల్లీ ఎప్పుడైతే మనము ఒక హైపోథెటికల్ సజెషన్ ఇచ్చి మెడిటేషన్ స్టార్ట్ చేస్తామో, వితౌట్ యువర్ నాలెడ్జ్ దీస్ ప్రాసెసెస్ విల్ బి చేంజ్డ్ బికాస్ యూ హ్యావ్ గివెన్ ఎ థాట్. దీనికి సంబంధించి మరింత క్లారిఫికేషన్ కావాలంటే జస్ట్ విల్ డిస్కస్ ఫర్దర్. బట్ I assure you that assurance అని నేను అనను కానీ, బట్ ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ రిజల్ట్ యూ విల్ గెట్. ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ దిస్ పర్పస్? నథింగ్. ఆర్ యూ ఇన్వెస్టింగ్ యువర్ మనీ? నథింగ్.
Are you investing anything else? Nothing. Just you are giving your set of 1 hour of the time or 1.5 hours of the time for the sake of your all-round well-being, of your social well-being, personal well-being, psychological well-being, and for the sake of the future aspect of a future course of action of for your well-being only. So if you do not change, who will change you? If you do not aspire to transform yourself and make yourself wonderful, and who will take the responsibility of yourself? Nobody will decide, nobody will make you change. అండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా, పాండమిక్ లో చూస్తున్నాం కదా, ఎంత భయపడిపోతున్నాడో పక్కన మనిషితో మాట్లాడాలి అంటే. ఇది రియల్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో హియర్ ఇన్ ఎంటైర్ ఆఫ్ అవర్ లైఫ్ దిస్ రిలేషన్స్ ఈజ్ ఓకే, బట్ the inner transformation can only be possible by you only. That will change entire gamut of your system of the life through these energy systems. Anything else? How many times meditation for a day is good? I know in our heartfulness daily 3 times. What are doing, sir? Yes, no, that is the Sridhar Reddy. You see that that is the automatically 3 times. If we, according to your convenience, it can be started from 15 minutes to 30 minutes and 1 hour, and after that there is no need to do that for 1 hour. If you want to continue, give a small break and again you make it. దానికి ఈ డైలీ 3 టైమ్స్ అంటే దానికి నేను మళ్ళీ చాలా ఎందుకు ఆ టైమింగ్స్ లోనే చేయాలి, ఆ 3 టైమ్స్ అంటే ఏంటి అనేది, దట్ ఇస్ a big explanation for it. If any you have the personal query, please message me and I'll answer. Sir, anything else, sir? Sir Prasad Rao sir and Hussaini sir. Says right sharp 6 o'clock. Sorry for the, because of technical adjustments, I missed 9 to 10 minutes at the beginning, a confusion. Even though I log in at 4:55, I could not able to connect yourself. And thank you very much for giving me this opportunity to be with you. And if especially my appeal to faculty members, because as a colleague, and take it as in a scientific way. And because most of you faculty members are the doctorates and the researchers in respective field of engineering subjects, and make it is also a scientific analytical subject. And if anybody is ready, I am working a lot of research works here, and you can join with me, or you can have a discussion with me regarding further advancement or the development of for understanding of this subject. Thank you very much, sir, for everybody. Sir, my session is over. Hello. You, thank you very much for your answering the question, sir. Hello, sir, am I audible? Yes, sir. Yes, sir. Sir, thank you very much for answering the questions, sir. I'm very happy. We always are happy to listen from professors and experienced persons like you, who are our inspiration for teaching faculty, sir. Thank you, sir. Okay, sir. Yes, sir. Okay, sir. Thank you, sir. And I think that 6 more minutes I have taken. At the time was told to me for 6 o'clock. Thank you. And thank you, sir. Let us see. Shall I exit, sir? No, 1 minute, sir. Hussain, sir. Hello. Okay, sir. On behalf of our Heartfulness team, I would like to propose vote of thanks, sir. Firstly, I would like to thank all the participants who are continuously with us from the last 3 sessions. I am very happy, and we thank you all for continuously showing interest in participating in the meditation and the guest lectures. And I would like to thank Professor Kamruddin sir for spending his wonderful time with us, and for delivering a wonderful topic, how to change and how to change our I mean, how to reach our destiny by changing our thoughts. Thank you very much, sir. And we had a wonderful meditation session. Thank you very much for that, sir.
And on behalf of this group, I would like to thank our management who are continuously supporting us for doing these meditation sessions. We thank our principal ma'am, who is always patting us for doing any activity. I thank our head of the department, who is always cooperative and who helps us in organizing these meditation sessions. And I thank all the Triple department who continuously support us for all these meditation sessions. And above all, I always thank Professor NLV Prasad Rao Garu, who is our backbone for supporting us, who is constantly behind us, and he is the main person for organizing all these programs. Thank you everyone. Hussain sir, over to you. Tomorrow topic, next week topic. Yes, next week we are going to have how to change a scalar to a vector in the context of life. So this we are going to have on 24th July at the same time, and by Professor Dr. P. Sivaprasad Garu, CSE Department, Nallamala Reddy College, who is also Heartfulness meditation trainer. So we invite you all to this session, and please inform everyone who is in this group to join these sessions and get benefited. And we also request you to fill the feedback form. Hussain sir. We request all the participants to please see the feedback form which is posted in the chat group. Thank you everyone. If you are unable to find this feedback form, it is available in the chat box. Please fill the feedback form. And we request you all to inform your colleagues and students to join these sessions who are there in our group. Hello. Sir, yes sir. Sir, please, sir. Sorry, disconnect అయింది. Sir. Sir. Sir, Hussaini sir, okay, session is over. Yes sir, I think so sir. Hussain is unable to reach us, I think sir. Sir. Hussain sir is We request Kamuddin Saab. Once in 3 months. We request Kamuddin brother to address our people once in 3 months. Am I audible? Sir, faculty. yes sir. Yes sir. ఏం చెప్పాలి అర్థం కాక చూస్తున్నాను. నేను ఎప్పుడు అవైలబిలిటీనే, ఎస్పెషల్లీ టీచర్స్ కి, కొలీగ్స్, ఫ్యాకల్టీతో అంటే ఆల్వేస్ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ బికాజ్ ఐ నో ది ప్రాస్ అండ్ కాన్స్ అండ్ ప్రాబ్లమ్స్. మీరు మా ఆస్థాన విద్వాంసులు. చెప్పాను కదా సార్, ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దెమ్. నేను అందరితో ఒకడిని, నేను టీచర్నే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. Thank you very much, sir. Okay, sir. See you, sir. Thanks, Rajesh. Sir, thank you, sir. Thanks, Hussain. Thanks, Vagar Reddy. Thanks, everybody.
Thank you, sir. We must thank you, sir. Thank you very much, sir.